ఆ బొమ్మ సైనికుడు తన తుపాకీ పైకెత్తి ట్రిగ్గర్ నొక్కబోతున్నాడు. కానీ చనిపోయినట్టు నటిస్తున్న మనిషి అకస్మాత్తుగా లేచి ఆ బొమ్మను నేలపైకి కొట్టేశాడు. తర్వాత అతను ఆ బొమ్మను ఎలివేటర్ తలుపు వైపు తోశాడు. కానీ ఆ వస్తువు చాలా బలంగా ఉంది. 2 చేతులతో ఎలివేటర్ తలుపు మూసుకుపోవడాన్ని అడ్డుకుంది. అదృష్టవశాత్తు కొద్దిసేపు ఇరువైపులా నిలిచిన తర్వాత ఎలివేటర్ తలుపు చివరికి మూసుకుపోయింది. ఆ బొమ్మ సైనికుడి తలని ముక్కలు చేసింది. పాల్ ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి విడిచాడు. కానీ వెంటనే ఒక గట్టిగా చుక్కపడే శబ్దం విన్నాడు. అతను సైనికుడి బ్యాక్ ప్యాక్ను తెరిచాడు. కానీ లోపల టైం బాంబ్ ఉంది. పాల్ని ఎందుకు వెంబడించి చంపాలని ప్రయత్నించారంటే, కొన్ని రోజుల క్రితం అతను బొమ్మల ఫ్యాక్టరీ యజమాని కాల్ చేశాడు. అది మొత్తం బొమ్మలు చూసేసాయి. తమ యజమానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అవి ప్యాకేజీలుగా మారి వాటిని పాల్ హోటల్ తలుపు వద్దకు పంపించాయి. హంతకుడిగా ఉన్న అలవాటుతో పాల్ ఆ ప్యాకేజీని జాగ్రత్తగా పరిశీలించి అది సురక్షితమని నిర్ధారించుకున్నాకే తెరిచాడు. లోపల వరుసగా బొమ్మ సైనికులున్నారు. పాల్ నవ్వి వాటిని టేబుల్ పై విసిరాడు. అతను కిచెన్ కి వెళ్లి సోడా తీసుకున్నాడు. పెద్ద ప్రమాదం రాబోతుందని ఊహించలేక ఒక పెద్ద శబ్దం అకస్మాత్తుగా నంటేసింది. పాల్ తిరిగి చూసేసరికి బొమ్మలు పెట్టే ఏదోలా నేలపై పడిపడింది. అర్థం కాక అతని దగ్గరికి వెళ్లి చూసేసరికి లోపలున్న బొమ్మలు మాయమయ్యాయి. స్పందించే లోపే అతని కాలికి తీవ్రంగా నొప్పి పుట్టింది. బొమ్మ బయోనెట్ అతని గాయపరిచింది. అప్పుడు సోఫా కింద ఏదో కదలిక వినిపించింది. పాల్ వంగి చూడగానే అతని వైపు బుల్లెట్లు వర్షంలో వచ్చాయి. వాటిలో చంపే శక్తి ఎక్కువగా లేకపోయినా అతని మెడపై గాయాల వాన కురిపించాయి. అతను తల బయట పెట్టగానే మరోసారి కాల్పుల మోతతో పాటు నేరుగా అతని తొడపై తగిలిన ఒక రాకెట్ కూడా వచ్చింది. అదే సమయంలో ఎదురువైపు కాల్పులు ఆపే ఉద్దేశం లేదని చూసి పాల్ నొప్పిని తట్టుకుని బాత్రూంలోకి తొంగిదూరిపోయాడు. తనని ఏది దాడి చేస్తుందో తెలుసుకోవడానికి పాల్ స్టూల్ దగ్గరికి వెళ్లి అద్దం సహాయంతో బయట పరిస్థితిని గమనించేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో గదిలో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. షెల్ శక్తి నేరుగా అద్దాన్ని పగలగొట్టింది. అంతటి గొప్ప హంతకుడు ఇంత దయనీయ స్థితిలో పడిపోలే అని కోపంతో ఉన్న పాల్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని ఏమీ చెప్పకుండా బెడ్రూమ్ కి వెళ్లి అక్కడ ఒక పిస్టల్ తీసుకుని బయటకు దూకి సోఫా మీద వరుసగా కాల్పులు జరిపాడు. కానీ బుల్లెట్స్ సోఫాను దాటిపోకపోవడమే కాకుండా అతను తక్కువలోనే ఒక మిసైల్ కి గురయ్యే పరిస్థితి వచ్చింది. ఆపదలో ఉన్న పాల్ పోరాడుతూ వెనక్కి తగ్గి కిచెన్లోకి దూకి క్యాబినెట్లలో సబ్మెషిన్ గన్ కోసం వెతికాడు. నిజమైన ఫైర్ పవర్ చేతిలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాల్ సోఫాపై నిరంతరం కాల్పులు జరిపాడు. మ్యాగజైన్ ఖాళీ అయిన వెంటనే అతను మళ్లీ రీలోడ్ చూశాడు. అతను మరోవైపు కదిలి కాల్పులు కొనసాగించాడు. నిరంతర కాల్పుల కవచంలో సోఫా కింద చివరికి ఎలాంటి కదలిక కనిపించలేదు. పాల్ సోఫాని తిప్పాడు. అతను చూసి షాక్ అయ్యాడు. అక్కడ నేలంతా కదులుతున్న ఆకుపచ్చ బొమ్మ సైనికులున్నారు. వాళ్ళంతా ప్రొఫెషనల్ గా ట్రైన్ అయినట్టు కనిపించారు. కొంతమంది గాయపడిన వారిని చికిత్స చేస్తుండగా మరి కొంతమంది బొమ్మ వాహనాల్లో వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పాల్ తన ముందుకు వచ్చేసినట్టు చూసి ఒక సైనికుడు తన ఆయుధాన్ని తీసుకుని ప్రతిఘటించేందుకు సిద్ధమయ్యాడు. కానీ వెంటనే ఒక కాల్ తొక్కేసింది. మరొకడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని కూడా తొక్కేశారు. అంతలోనే కొంతమంది సైనికులు వేగంగా తమ షెల్స్ ను లోడ్ చేసి ప్రతిఘటనకు సిద్ధమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాల్ తన తుపాకీనెత్తి వాళ్ళందరినీ తుప్పుగా కాల్చేశాడు. కానీ వాళ్ళ పరికరాలు అక్కడితో ఆగలేదు. తర్వాత ఇంకొంతమంది యోధులు నెమ్మదిగా అతని వైపు ఎగిరి వస్తున్నారు. వాళ్ళు లక్ష్యాన్ని సెట్ చేసి కాల్పులు ప్రారంభించారు. ఆ షెల్స్ ఒక డెస్క్ ల్యాంప్ ని ధ్వంసం చేసేంత బలంగా ఉన్నాయి. పాల్కు తగిలితే ఫలితం ప్రాణాంతకంగా ఉండేది. మొదటి దాడిని తప్పించేందుకు పాల్ వంగిపోయాడు. అతను స్పందించేలోపు ఒక రెక్క అతను